నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 19న మనం లివర్ డే జరుపుకుంటాము. అయితే ఈ ఇయర్ థీమ్ ఏంటో మీకు తెలుసా? ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రెజెంట్ మనతో ఉన్నారు లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ కుమార్ స్వామి గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ఇప్పుడు మనకి ఏప్రిల్ 19న వరల్డ్ లివర్ డే రాబోతుంది. అసలు థీమ్ అంటూ ఏంటంటే మనం ఎందుకు సెలబ్రేషన్ చేసుకోవాలి దీన్ని? ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 19కి వరల్డ్ లివర్ డే అని సెలబ్రేట్ చేస్తాము. వరల్డ్లో చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఈ 19th రోజు లివర్ హెల్త్ అవేర్నెస్ కోసం, లివర్ హెల్త్ ఎలాగ మంచి చేయాలి, ఎలాగ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, లివర్ ప్రాబ్లమ్స్ని ఎలా ప్రివెంట్ చేయాలి కాబట్టి ఈ వరల్డ్ లివర్ డే అని సెలబ్రేట్ చేస్తారు. లైక్ వరల్డ్ హెల్త్ డే, వరల్డ్ డయాబెటీస్ డే ఎలాగ ఉంటుందో అలాగే ఇది లివర్ హెల్త్ అవేర్నెస్ కోసము వరల్డ్ లివర్ డే అని సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఈసారి థీమ్ ఏంటంటే, సో ప్రివెంటివ్ హెల్త్ అంటే లివర్ ప్రాబ్లమ్స్ రాకూడదు. సో అలాగే రాకూడదంటే ఏం చేయాలి అని ఈ థీమ్ బేస్డ్ ఉంది. సో సాలిడ్ హ్యాబిట్స్ స్ట్రాంగ్ లివర్ అనేది ఈసారి ఈ ఇయర్ థీమ్. అంటే మంచి హ్యాబిట్స్తో పాటు మేము లివర్ని స్ట్రాంగ్ చేసుకోవచ్చు అని. సో ఈ మంచి హ్యాబిట్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి అడ్రస్ చేశారు అంటే, ఫస్ట్ బ్యాలెన్స్ డయట్. అంటే మంచి ఫుడ్, మంచి బ్యాలెన్స్ డయట్. ఫుడ్ ఈజ్ నోన్ యాజ్ మెడిసిన్. సో మంచి ఫుడ్ తింటే లివర్ మంచిగా ఉంటుంది, లివర్ డ్యామేజ్ తక్కువ అవుతుంది. సెకండ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. రెగ్యులర్గా యాక్టివ్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండంతే అది లివర్లో ఫ్యాట్ తగ్గిస్తుంది, లివర్ మంచి కావాలని హెల్ప్ చేస్తుంది. దెన్ థర్డ్, రెడ్యూసింగ్ ఆల్కహాల్ ఇంటేక్. అంటే ఆల్కహాల్ ఎంత తీసుకున్నా కూడా ఆల్కహాల్ లివర్ని డ్యామేజ్ చేస్తుంది. సో ఆల్కహాల్ తగ్గిస్తే మా లివర్ మంచిగా అవుతుంది. దెన్ ఫోర్త్, రెగ్యులర్ హెల్త్ చెకప్. ఎవరైతే ఒబిసిటీ ఉంటుందో, ఎక్కువ లావుగా ఉంటారో, డయాబెటీస్ ఉంటారో వాళ్ళకి మేము లివర్ టెస్ట్ చేసి చూసి రెగ్యులర్గా స్క్రీనింగ్ చేస్తే ఈ లివర్ ప్రాబ్లమ్స్ని త్వరగా కనుక్కోవచ్చు. దాని తర్వాత అడ్రస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఇది థీమ్. మా మంచి లివర్ కోసము మంచి హ్యాబిట్స్, అదే థీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.